విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దని కోర్టు మెట్లెక్కిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే మాట తప్పాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సీనియర్ నాయకులు మాల్యాద్రి తెలిపారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును నిరసిస్తూ కావలి విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని డిఈ బెనర్జీకి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రీపెయిడ్ మీటర్ల వల్ల సెల్ఫోన్ కు రీఛార్జ్ చేసుకున్నట్లు విద్యుత్ స్మార్ట్ మీటర్లకు రీఛార్జ్ పద్ధతి వస్తుందన్నారు. దీనివల్ల రైతులు, పేదలు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాధాకృష్ణయ్య, మణి, నరేంద్ర, కమలాకర్, మధు, జాన్ పాల్గొన్నారు. ఈరోజు కావలి రూరల్ మండలం సిపిఎం, అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యాన ఇక్కడ డిఈ ఆఫీస్ దగ్గర కరెంటు ఛార్జీల పెంపుదలకు నిరసనగాను, అదే రకంగా స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి నిరసనగాను ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, షాపులు, అదే రకంగా వచ్చేసరికి వ్యవసాయ పంప్ సెట్లకి స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. స్మార్ట్ కాదు, ప్రజల మీద భారం మోపేటువంటి మీటర్లు ఈ ఒక రకంగా కరెంటు అవసరమైనప్పుడు ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తుంది, కరెంటు పెద్దగా అవసరం లేనప్పుడు తక్కువ ఛార్జ్ వసూలు చేస్తుందంట. అంటే శనివారం, ఆదివారం, బుధవారం, బేస్తవారం ట్రావెల్స్ బస్సుల వాళ్ళు టిక్కెట్లు ఎక్కువ వేస్తుంటారు. ఆ రకంగా ఇది కూడా కరెంటు కూడా అవసరమైనప్పుడు, రాత్రులు అవసరమైనప్పుడు అప్పుడు ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తారు, ఎండాకాలంలో ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తారు. ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పని. అదే రకంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేటప్పుడు అదాని, అంబానీ, ఇతర ప్రైవేటు పెట్టుబడిదారులు పెట్టినప్పుడు ఆ కొనుగోలులో, మీటర్ల కొనుగోలులో వేల కోట్లు, దాదాపు 1750 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఆ అవినీతి మీద చర్య తీసుకోమంటే చేసుకునే లేదు, అది దాని మీద చర్య తీసుకోవాలా. ఇప్పుడు మామూలు బిల్లు కన్నా అదనంగా 100-150 రూపాయలు అదనంగా వచ్చేటువంటి పరిస్థితి అనమాట. ఇది కూడా వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎస్సీ, ఎస్టీలు, అదే రకంగా వచ్చేసరికి వృత్తిదారులకి ఇప్పుడు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. వాళ్ళ కరెంటు ఛార్జీలు పెద్దగా కట్టవల్ల అది భవిష్యత్తులో అది కూడా ఉండదు అనమాట. అందుకని కరెంటు ప్రైవేటీకరణ అనేటువంటిది ఆఖరికి టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు ఏ రకంగా టాటా, జియో, ఎయిర్టెల్ ఎట్టున్నాయో అట్టా అటువంటి కరెంటు కూడా మనకు కూడా వస్తుంది. టాటా వాళ్ళు కరెంటు వాడుకున్నావా, ఎయిర్టెల్ వాళ్ళు కరెంటు వాడుకున్నావా, జియో వాళ్ళు కరెంటు వాడుకున్నావా, ఆ రకంగా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది వెంటనే. అందుకని దీని అందరితో కూడా మనందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాలా, రద్దు చేయాలా. 2000లో కరెంటు బిల్లులు, కరెంటు దాని మీద జరిగినటువంటి మహా ఉద్యమంలో భాగంగా మళ్ళా ప్రజలందరూ కూడా కదలాలి. ఇప్పుడు మేము చేసింది విషయం ఎల్లటి చేసేదానికే ప్రజలందరూ ఆ యొక్క భారాలకి వ్యతిరేకంగా, ఈ భారాలకు వ్యతిరేకంగా పోరాడాలా. పోరాడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క ఒత్తిడితోనే రాష్ట్రంలో గతంలో జగన్ చేయాలనుకున్నాడు. అప్పుడు తెలుగుదేశం మాత్రం స్మార్ట్ మీటర్లు పగలగొడతామని చెప్పారు లోకేష్ గారు. ఇప్పుడు వచ్చేసరికి ఆయనే పెట్టి చేసేస్తా ఉన్నారు. అందుకని ఈ యొక్క స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తెలుగుదేశం కూడా పునరాలోచించాలని, జనసేన కూడా పునరాలోచించాలని, దీని మీద వెంటనే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలా. కరెంటు బిల్లులు, అధిక బిల్లులు ఈ నెల నుంచే వచ్చినాయి, పోయిన నెలలో కొంతమందికి వచ్చినాయి, ఈ నెలలో కొంతమందికి వచ్చినాయి. ఈ రకం కరెంటు బిల్లులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అంతటా రద్దు చేయాలని చెప్పి సిపిఎం గాను, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ గాను మేము తెలియజేస్తున్నాం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్. కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే. కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్. పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.
సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి అంతులేని ఆఫర్స్, ఊహల కందని డిజైన్స్, ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి 99 రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1 1+2 కాంబో ఆఫర్లు, 500 రూపాయల వస్త్రాలు, 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా, ఒకే కూపన్ పై 3 డ్రాలు, డైలీ డ్రా 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా కపుల్ కి మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.